హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డీడీ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం పన్నీర్ గ్రేవీ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను ఇక్కడ అమూల్ పన్నీర్ని తీసుకున్నాను. ఏదైనా పన్నీర్ తీసుకుని వీడియోలో చూపించినట్టు చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పన్నీర్ ముక్కల్ని కూడా వేసి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఆ ముక్కలు బాగా కలుపుకున్న తర్వాత లైట్ బ్రౌన్ వచ్చేదాకా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఆ ముక్కల్ని తీసి దాంట్లో వేయాలి. దానివల్ల పన్నీర్ ముక్కలు గట్టిగా అవ్వకుండా తినేటప్పుడు జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటా వేసుకొని బాగా ఉడికించుకోవాలి. అది కొంచెం మెత్తబడిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని చల్లగైన తర్వాత పేస్ట్లా తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో గిన్నెలో ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, దాచిన చెక్క, లవంగాలు, ఇలాచి వేసుకొని పక్కన పెట్టుకున్న పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, 2 స్పూన్లు ఉప్పు, కారము, ధనియాల పొడి, జీలకర్ర పొడి అంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని అది కూడా బాగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని అది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా బాగా కలుపుకున్న తర్వాత ఆ గ్రేవీకి సరిపడినంత వాటర్ వేసుకోవాలి. నేను 1.5 కప్పు వాటర్ వేసుకున్నాను. అది కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం తీసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడా వేసుకొని దాంట్లో వేయాలి. ఆ పన్నీర్ ముక్కలకి బాగా మసాలా అంతా పట్టుకునేదాకా బాగా ఉడికించుకోవాలి. ఆ గ్రేవీ అనేది చిక్కబడిన తర్వాత చివర్లో కొత్తిమీర కానీ ఏదన్నా వేసుకొని అది గ్రేవీ చిక్కబడిన తర్వాత దించుకొని ఒక ప్లేట్లో సర్వ్